వెల్కమ్ టు ఉదయం న్యూస్. అధికారులు ప్రజల సమిష్టి కృషితో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను విష్ణాలయంలో మండల స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. గ్రామ స్థాయి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ ప్రమోషన్ ఛాన్స్ ఇవ్వాలంటే ఎవరైతే వర్క్ చేస్తారో ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఉంటారు తప్ప అందరికీ పోవాలని ఉండవు. సో దయచేసి ఎంపీఓ గారు కానీ లేదా మీ సంబంధిత నోడల్ అధికారులు వీళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు. మన గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థాయిలో నిలబెడుతున్నటువంటి మన నాయకులు రామాంజనేయులు గారు, అలానే మన మండల నాయకులు, గ్రామ నాయకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ రివ్యూ మీటింగ్లో రామాంజనేయులు గారు ఒకటే చెబుతున్నారు, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాల, ప్రతి పేదలకి ప్రతి ఒక్క ఇల్లు కట్టుకునే విధానాన్ని ప్రతి ఒక్క రైతు పొలాలకి నీళ్ళు అందే విధంగా ఈ రోజున మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో పేదవారికి అన్ని విధాలుగా ఉపయోగపడే అనే ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు తీసుకుని మన మండలాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నారనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగనే ఈ రోజున మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున ఆలోచన విధానాన్ని మన ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు. కావున మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ వినియోగించుకొని మనందరం ముందుకు పోవాలనేసి సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 36,000 రూపాయల సంవత్సరానికి 43,000. ఒక బిడ్డ ఉంది, పెళ్లి కాని అమ్మాయికి 18 సంవత్సరాలు నిండింది, ఆడబిడ్డ నింది. ఒక కోడలు ఉంది, ఆమెకి 2 పిల్లలు, బడికి పంపిస్తుంది, 30,000 రూపాయలు అమ్మకు బాధ. ఈ రకంగా 3 సిలిండర్లు ఆర్టీసీలో అమ్మాయిలకి, లేడీస్కి అందరూ కూడా ఫ్రీ ప్రయాణం, ఖర్చులు తగ్గించడం, మళ్ళా ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం, ఒకవైపు కుటుంబ ఖర్చులు తగ్గిస్తూ మరొక వైపు కుటుంబాన్ని ఆదాయాన్ని ఇస్తూ మరొక విధానంలో P4 ఫార్ములా తెచ్చాం. P4 ఫార్ములా అంటే ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటి వరకు సూపర్ 6 లో చేసింది ప్రభుత్వం, చేస్తున్నది కూడా ప్రభుత్వం. దానికి తోడుగా ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులు అంటే పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఫిలాంథ్రఫిస్టులు, దానం చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు, లేదా పొరుగు వారికి సహాయపడతాము అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు, డబ్బులు గ్రామ స్థాయి అధికారులు ఉంటాడు, అక్కడే మండల స్థాయి అధికారులు ఉంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ సమస్య ఎన్ని రోజుల్లోపు పరిష్కరిస్తారో కూడా అక్కడ రికార్డు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా నా కాన్స్టిట్యున్సీ లెవెల్లో నా కంప్యూటర్లో ఫీడ్ అయిపోతాయి. ఫీడ్ అయిపోయిన తర్వాత దాన్ని మోడలింగ్ చేయడం జరుగుతుంది. ఎవరి 3 మంత్స్కి వచ్చేటప్పటికి ఎవరు ఎన్ని పరిష్కరించారు, ఎవరు ఎన్ని పరిష్కరించలేకపోయారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొట్టమొదటి పని. రెండవది, మీరు ఇటీవల చూశారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త విధానాన్ని చక్రాలను తీసుకొని వచ్చి సూపర్ 6 పెట్టాడు. సూపర్ 6 లో మనము ఆ కార్యక్రమాలు ఇప్పటికే 2 మనము అమలు పరుచుకుంటున్నాం. తొందరలో 3వ కార్యక్రమం కూడా